ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరపున నా హృదయపూర్వకమైన వందనాలండి. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు రాత్రంతా కాపాడి మంచి నిధులు దయచేసి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి దేవాది దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. యదవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. యదవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. నన్నెంతగానో ప్రేమించినావు, నన్నెంతగానో ప్రేమించినావు. నీ ప్రాణమిచ్చావు నాకై, నీ ప్రాణమిచ్చావు నాకై. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావాల్సిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ప్రయాణం చేసినటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లిరోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి సంవత్సరం అంతా నడిపించును గాక. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలను బట్టి, ఆయా సెమినార్లను బట్టి, మీటింగ్స్ బట్టి మరి దేవునికి మహిమకరంగా జరుగును గాక. దైవ సేవకులను బట్టి, సేవకుల మరి వారికి ఇచ్చినటువంటి పరిచయలను బట్టి, కుటుంబాలను బట్టి మరి దేవుడు బలపరిచి దైవ సేవకులను వాడుకొను గాక. అలాగే మరి మన దేశంలో జరుగుతున్నటువంటి క్రైస్తవ చారిటీ మిషన్లు అన్నిటిని బట్టి, సేవా కార్యక్రమాలను బట్టి మరి దేవుడు ఇంకా మరి దేవునికి నామానికి మహిమకరంగా ఇంకా మరి చారిటీలు జరుగున్నట్లుగా మరి దేవుడు సహాయం చేయను గాక. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యములు దయచేయను గాక. సంతానం లేని బిడ్డలకు సంతానమును కలుగును గాక. అలాగే వివాహం కాని బిడ్డలకు కూడా దేవుడు మరి త్వరగా మంచి మరి సంబంధాలను దయచేయను గాక. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములను, సొంత గృహాలు లేని బిడ్డలకు సొంత గృహాలను, అలాగే అప్పు సమస్యలు ఉన్నటువంటి బిడ్డను అట్టి సమస్య నుండి దేవుడు విడిపించును గాక. వీటన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన భారతదేశం బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి, ప్రజలందరిని బట్టి మన దేశము మరి అన్ని రంగాల్లో ముందుండాలి. అందరూ కలిసిమెలిసి ఉండినట్లుగా, అలాగే దీనదాసుల కుటుంబాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘం బిడ్డలను బట్టి, పరిచారకులను బట్టి, సహకారులను బట్టి మరి దేవుడు ఇంకా అనేక ప్రాంతాలు పరిచయం విస్తరింప చేయనట్లుగా, పరిచయ అవసరాల అక్కలన్నీ క్రీస్తు యేసు మహిమ చొప్పున తీర్చబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ప్రతిరోజు మరి డైలీ బ్రెడ్ ద్వారా దేవుడు మనకి ఒక్కొక్క వాక్యాన్ని మరి దేవుడు అనుభవిస్తున్నాడు కదండి. మరి ఈ రోజు కూడా దేవుడు ఈ డైలీ బ్రెడ్ కి అంత ఇచ్చిన వాక్యం చదువుకుందాం. మరి ఈ రోజు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునండి. మీ ప్రార్థన విన్నపములు తెలియజేయండి. మీకు స్క్రీన్ మీద
స్క్రీన్ మీద మీకు కనబడతా ఉంటుందండి, అది ఫాలో అవ్వండి. సామెతలు 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను చూడండి. సామెతలు 2:7. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచు వారికి ఆయన కేడముగా ఉన్నాడు. యుక్త మార్గంలో నడుచు వారికి ఆయన ఎలా ఉన్నాడండి? కేడముగా ఉన్నాడు. యుక్త మార్గం ఉంది, కుయుక్తి మార్గం ఉంది. యుక్త మార్గము దేవు మార్గము, కుయుక్తి మార్గము సాతాను మార్గము. అయితే ఈ రోజుల్లో మరి ఎక్కువ శాతము కుయుక్తి మార్గం నడిచేవారే మనకు కనబడుతూ ఉంటారు కదండి. ఎంత కుయుక్తో ఎంత మోసాలు చేస్తున్నారు కదండి. మాటలతోనే మరి ప్రజల్ని మబ్బ పెడుతూ మరి మోసం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మరి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యుక్తి మార్గం నడిచే వారిని, యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అబ్రహాం కాలంలో కరువు వచ్చింది, అలాగే ఇస్సాకు కాలం కూడా కరువు వచ్చింది. మనకు ఆదికాండం 26వ అధ్యాయం చదివితే మరి ఇస్సాకు మరి గెరారులో ఉన్నటువంటి ఫిలిస్తీన్ల రాజు దగ్గరికి అబీమెలెకు ఉన్నటువంటి ప్రాంతంలో వెళ్ళి నివసిస్తాడు. అయితే అక్కడ మరి యథార్థంగా నడుచుకుంటూ ఉన్నాడు. విత్తనం వేశాడండి, విత్తనాలు వేస్తే సరిపోతుందండి, మరి ఎంతో కష్టపడాలి కదా. విత్తనం వేశాడు, నీరు పోస్తూ ఉన్నాడు, మరి అన్ని చూస్తూ ఉన్నాడు, కష్టపడతా ఉన్నాడు. మరి పంటకి నీళ్ళు అందుతున్నాయా, పంటకి మరి పురుగు వచ్చిందా, సకాలానికి పంట కావలసినటువంటి మరి పోషకాలు అందిస్తూ కష్టపడుతూ రాత్రి కూడా మరి కనిపెడుతూ ఉన్నాడు. ఉదయం పక్షుల నుంచి మరి కాపాడుతూ, రాత్రి మరి పంటను తినే మరి జంతువులు ఉంటాయి కదండి, వాటి నుండి మరి కాపాడుకుంటూ ఆ రీతిగా మరి తను కష్టపడుతూ ప్రయాసపడుతూ యథార్థంగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఆయన కష్టానికి ఫలం ఇచ్చాడు. 100 ఫలము అతను పొందుకుంటే మరి అబీమెలెకు ఆ రాజు అతని మీద అసూయపడ్డట్టుగా మనం చదువుతూ ఉంటామండి. ప్రేమ దేవుని బిడ్డ, యథార్థంగా ఉన్నవాడిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. మరి యుక్తి మార్గం ఉన్నాడు కదండి, అందుకనే ఇస్సాకు వర్ధిల్లాడు. మరి కుయుక్తి మార్గంలో ఉన్నటువంటి అబీమెలెకు అసూయపడ్డాడు. తర్వాత దేవుడు మరి వారికి మరి పశ్చాత్తాపం పుట్టించాడు. మరలా ఇస్సాకు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకున్నట్టుగా, మరి అక్కడ ఇస్సాకు విందు చేసినట్టుగా, మరి వారందరికీ భోజనం పెట్టినట్టుగా మరి మనం చూస్తూ ఉంటాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యుక్తి మార్గంలో, యథార్థ మార్గంలో నడిచే వారిని దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేస్తాడు. యోసేపును కూడా దేవుడు వర్ధిలింపజేస్తాడు కదండి. దానియేలును మరి దావీదును చాలా మంది భక్తులు ఉన్నారు మన ఎదురుగా. మరి వారందరూ వర్ధిల్లారంటే కారణం యుక్తి మార్గంలో, యథార్థ మార్గంలో వారు ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని వర్ధిలింపజేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం కూడా మరి యథార్థంగా ఉన్నట్లయితే, దేవుని ఆనుకున్నట్లయితే, మరి దేవుని యందు విశ్వసించినట్లయితే, యుక్తిగా మరి దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే తప్పకుండా మన కుటుంబాలను కూడా దేవుడు వర్ధిలింపజేయును గాక. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. యథార్థ మార్గంలో, యుక్తి మార్గం నడుచు వారిని తప్పక ఆస్వాదిస్తావని, వర్ధిలింప చేస్తావని మరి ఉదయకాల సమయంలో మీరు మాట్లాడారు ప్రభా, నీ స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మా లోకమంతా యుక్తి మార్గం నడిచినప్పటికీ మరి మేము నీ బిడ్డలుగా యుక్తి మార్గాలు ఉండాలి, మరి యథార్థ పరులుగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి నాయన. అటు కృప దయచేయని. ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే ఇది శుభ సమాచారం వింటున్నారు, శుభ వార్తమానం వింటున్నారు, బిడ్డలందరినీ ఆస్వాదించండి, పేరు పేరున దీవించండి, దీవెనకరంగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. దినమంతా నీ విశేషమైన కృప కాపుదల మాకందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యమున మీకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు తోడండి, రక్షించి కాపాడును గాక. ఆమేన్.